ఇదే ఆ రాయల్ కేవ్. ఉందే, ఇందులో ఖచ్చితంగా ఒక ఆత్మ ఉందే. ఈ ప్రాబ్లమ్ని మీరే సాల్వ్ చేయాలి. హరి ఓం. Sitter barn, men så det kanske så det barn.
చెప్పరా ధర్మేంద్ర. భాను, ఈరోజు కూడా లోపలికి వెళ్ళిన వాళ్ళు బయటికి రాలేదురా. ఇంకా ఇల్లు అమ్మడం కష్టం. నోవే, ఆ ఇల్లు అమ్మేయాలి. ఇక్కడ ఎస్టేట్ కొంటాం నాకు చాలా ఇంపార్టెంట్. ఇంత తక్కువ కాస్ట్లో ఇంత పెద్ద ఎస్టేట్ మనకు మళ్ళీ దొరకదు. 10% కాకపోతే 15% తీసుకో, ఏదో ఒకటి చెయ్యి. ఈ మంత్ 15th ఇండియాకి వస్తున్నా. వచ్చి సంతకం పెట్టేసి మళ్ళీ వెళ్ళిపోతా. సరే, ఓకే, థ్యాంక్ యూ. అమ్మయ్య, ఇక్కడైతే ఎవ్వడు గుర్తుపెట్టాడు. ఇంతమనే మల్లె తీగకు పందిరిలో మస్క చీకటిలో వెన్నెలలో నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లెమ్మా. బా ఏందే ప్రశాంతంగా మాట్లాడతాగానే. అవును, దొరికావయ్యా రామలింగం. నాకు తెలుసు నువ్వు ఈ టైంకి ఇక్కడికే వస్తావని. ఏందే ఏంటి రామలింగం ఫోన్ లిఫ్ట్ చేయవు? నీకు నమస్కారం అయ్యా. ఆ ఇల్లు నమ్మడం నా వల్ల కాదు. ఆ దయ్యాల కంపెనీ ఎవరు కొంటారయ్యా? రామలింగం, నువ్వే అలా అంటే ఎలా రామలింగం? చూస్తున్నావుగా ఎన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నాను. లోపలికి వెళ్ళిన వాళ్ళు అసలు బయటికి రావట్లేదు. కనీసం భయపడదాం అనుకుంటే అక్కడేదో ఉంది అన్న రుజువు కూడా లేదు. ఇంకేం రుజువు అండి, మనుషులే గాయబవుతున్నారు. యుఎస్ నుంచి మావాడు చంపేస్తున్నాడు రామలింగం. అక్కడేదో ఎస్టేట్ కొనాలంట. ప్లీజ్ రామలింగం, నువ్వే ఏదో ఒక ఉపాయం చెప్పు. ఓ పని చేయండి, ఇల్లు కూలగొట్టండి. ఆ ల్యాండ్ ఎవరికో ఒకరికి అంటకట్టేద్దాం. అక్కడ ల్యాండ్ వాల్యూ కంటే ఇంటి వాల్యూనే ఎక్కువ. మావాడు చంపేస్తాడు రామలింగం. ఇంకేదైనా చెప్పు ఉంటే. లాస్ట్ ఆప్షన్ అండి, నాకు తెలిసిన గోస్ట్ హంటర్స్ ఉన్నారు, వాళ్ళని పంపించి చూద్దాం. ఇందాక మీరు రుజువు అన్నారు కదా, ఆ రుజువు వాళ్ళే ఇస్తారు విత్ సర్టిఫికెట్తో సహా. ఉందని తెలిసిందనుకోండి, మీరు భయపడతారో డ్యాన్స్ చేస్తారో మీ ఇష్టం. ఒకవేళ లేదని తెలియదనుకోండి, ఆ సర్టిఫికెట్ సాయంతోనైనా ఏ ఎన్ఆర్ఐకైనా అంట కట్టేద్దాం. ఎన్ఆర్ఐ పార్టీలు రెడీగా ఉన్నారు. మళ్ళీనా? ఇంతకన్నా బెస్ట్ ఆప్షన్ భూమి మీద ఎవ్వడు ఇవ్వలేడు. ఇక మీ ఇష్టం. అయితే కూలగొట్టండి, లేదంటే వీళ్ళని వెళ్ళి కలవండి. రామలింగం కూర్చోవయ్యా, కూర్చో. నువ్వు చెప్పినట్టే చేద్దాం. ఈ గోస్ట్ హంటర్స్ ఎవరు కొత్తగా? హైదరాబాద్లోనే ది బెస్ట్. ఇప్పటి వరకు చాలా కేసులు చాలు చేశారు. సరిపోయింది. ఎక్కడుంటారు? యాక్చువల్లీ ఇక్కడ మనం ఈ ఏరియాలో ఎక్కడ గోస్ట్లు ఉన్నాయి ఏంటని అబ్జర్వ్ చేయాలి. దెన్ నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ పారానార్మల్ గా సైన్స్. మనం గోస్ట్ ఎక్కడుంది ఏంటని ఎక్స్ప్లెయిన్ చేయాలంటే హౌస్ మొత్తం ఇలాగే సర్చ్. అక్కడ నుంచి ఆ రాందేవు పాయింట్ నుంచి ఇక్కడ దాకా. ఈ హోమ్ కి వెళ్ళినప్పుడు సో మనం ఇక్కడ నుంచి ఎంటర్ అయినప్పుడు బ్యాక్ నుంచి ఒక రూట్ ఉంది. సో మనం ఆ రూట్ నుండి ఏమొస్తుంది ఏంటి అనేది ఒక డయాగ్రామ్. ఆ బ్యాక్ రూట్ ప్రతి ఇంట్లో ఉంటది. ఎస్, కమ్ ఇన్. రారా. నమస్తే సార్. కూర్చోండి. నమస్తే సార్. చెప్పాను కదా సార్, ధర్మేందర్ గారని ఈయననే. నమస్తే సార్. నమస్తే. ఐమ్ అజయ్. నా పేరు ధర్మేంద్ర. రామలింగం మీకంతా చెప్పే ఉంటాడు. దెయ్యాలను పట్టుకోవడానికి నార్మల్గా భూత వైద్యులు, స్వామీజీలు ఉంటారని తెలుసు. ఈ గోస్ట్ హంటర్స్ అనే మాట ఇప్పుడే ఉంటున్నా కొత్తగా. మరి మీరు దయ్యాలను ఎలా పట్టుకుంటారు? గోస్ట్ హంటర్స్ అంటే దయ్యాలు పట్టుకునేలు కాదండి, దయ్యం ఉందా లేదా అని చెప్పేవాళ్ళు మాత్రమే. అతీంద్రి శక్తి ఉనికిని పారానార్మల్ యాక్టివిటీస్ అంటారు. వాటిని కనిపెట్టే వాళ్ళని పారానార్మల్ ఇన్వెస్టిగేటర్స్ లేదా గోస్ట్ బస్టర్స్, కామన్గా గోస్ట్ హంటర్స్ అంటారు. యాక్చువల్గా ఈ గోస్ట్ హంటర్స్ అనేది మన ఇండియాలో ఎక్కువగా వినిపించదు, కానీ బయట దేశాల్లో ఎక్కువగా వినిపిస్తుంది, ముఖ్యంగా అమెరికాలో. ఈ గోస్ట్ హంటర్స్ కి ముఖ్యంగా దెయ్యాలున్నాయని అనుమానం వస్తే వెంటనే ఇన్వెస్టిగేషన్ చేసి దాని గురించి ఏంటి అనేది తెలుసుకుంటారు. ఇవన్నీ మేము టెక్నాలజీ బేస్డ్ అంటే సైంటిఫిక్ మెథడ్స్ లో కనిపెడతామండి. లైక్ EMRD, ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియో డిటెక్టర్, డిజిటల్ థర్మోమీటర్, డిజిటల్ రికార్డర్స్, అండ్ అది కాక వి యూస్ లాట్ ఆఫ్ వీడియో కెమెరాస్ అండ్ వీడియో రికార్డర్స్. వీటిని ఇలా రకరకాలుగా వాడతాము. అండ్ ద బెస్ట్ పార్ట్ ఈస్ సౌండ్స్ అండ్ వీడియోస్ ని రికార్డ్ చేసి 100% రిజల్ట్ ఇస్తాం. మరి ఇండియాలో ఎవరున్నారు ఇలా చేసేవాళ్ళు? ఉన్నారు. గౌరవ్ తివారీ, పాట్నాకు చెందిన వ్యక్తి. గూగుల్లో సెర్చ్ చేయండి. ఆయన మన దేశంలోనే కాదు చాలా దేశాల్లో కేసెస్ సాల్వ్ చేసి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేశారు.
మరి ఇప్పుడెక్కడున్నారు? లేరు, 2016లో చనిపోయారు. కేసు సూసైడ్ అని క్లోజ్ చేసిన వాళ్ళ భార్య మాత్రం గోస్టే చంపిందని అంటుంది. వాట్ ఎవర్, యాక్చువల్లీ ఎవరి నమ్మకం వారదండి. మన నమ్మకం మనల్ని ముందుకు తీసుకెళ్తుంది. అండ్ మా నమ్మకం ఏంటంటే అక్కడ గోస్ట్ లేదని చెప్తాం. దట్స్ ఇట్. ఇంతకీ ఏ ఏరియా అని చెప్పారు? గండిపేట్ రాయల్ కేవ్. రియలీ స్ట్రేంజ్. విన్నా నా బంగ్లా గురించి. బట్ నో ప్రాబ్లం సార్. ఇప్పటిదాకా చేసిన 19 కేసులు సక్సెస్ఫుల్గా చేశాం. యూ డోంట్ హ్యావ్ టు వరీ. వర్రీ నా గురించి కదా సార్, మీ గురించే. ఇంతకుముందు ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి వచ్చిన వాళ్ళు కూడా మోస్ట్ ఎక్స్పీరియన్స్ పర్సన్సే. లోపలికి వెళ్ళడమే కానీ బయటికి రావటం లేదు. మీ ప్రాణాలకు మాకు ఎటువంటి సంబంధము లేదు. డోంట్ వరీ సార్, ఇది మేము అగ్రిమెంట్లో మెన్షన్ చేస్తాం. సో వీల్ లుక్ ఇన్. నా ఫ్రెండ్ బాను యుఎస్లో ఉన్నాడు. వాడే ఇంటికి ఓనర్. వాడు ఈ నెల 15కి వస్తా అన్నాడు. వాడు వచ్చేలోపు ఈ ప్రాబ్లం సాల్వ్ అయిపోవాలి. మాక్సిమం ఒక 2-3 డేస్. 2-3 డేస్ ఇస్ ఎనఫ్. యా, 2-3 డేస్లో మేము సాల్వ్ చేస్తాం. వాచ్మెన్కి చెప్పు ఉంచుతా, మీరు రేపే వెళ్ళొచ్చు. ఓకే ఓకే సార్, నైస్ మీటింగ్ యూ. టేక్ కేర్. వెళ్తాం. మేము చూసుకుంటాం. ఓకే సార్, వెళ్ళొస్తాం. రాయల్ కేవ్. రాయల్ కేవ్. ఇందు, మేక్ షూర్ ఆల్ ద సైంటిఫిక్ గ్యాడ్జెట్స్ ఆర్ రెడీ. ఓకే క్రిష్, నువ్వు లాస్ట్ టైం వాడిన డిజిటల్ థర్మోమీటర్ ఉందిగా, అది ఎక్స్ట్రా తీసుకొచ్చుకో. అండ్ బంటి, నీ కొంచెం భయం ఎక్కువ కాబట్టి కొంచెం ధైర్యంగా ఉండు. ఓకే. ఒరే క్రిష్, 2 బాటిల్స్ పెట్టుకోరా. ఓకే. మనకు భయం అంతా పోద్ది. తాగితే 2 పెగ్స్. దెయ్యం చూసి మన కాదరా, మమ్మల్ని చూసి దెయ్యంకి భయం వేయాలి. కమ్ ఆన్ గైస్, నెక్స్ట్ టార్గెట్ రాయల్ కేవ్. రాయల్ కేవ్. ఓడి అమ్మా, ఏంటిది ఎంత ఉంది? ఇందు, స్కాన్ ఎవ్రీ లిటిల్ డీటెయిల్. యా, ఆ రూమ్ నుంచి ఈ రూమ్ దాకా స్కాన్ చేయి. ఓకే. ఎవడో లేడేంటి ఇక్కడ? ఇక్కడ కాదురా, అక్కడ. రండి, కమ్. పద. హలో హలో, ఎవరన్నా ఉన్నారా? హలో హలో, ఎవరు? ధర్మేందర్ గారు పంపారు. ఓహో, మీరేనా? ఒక్క నిమిషం. తాళాలు తీసుకురండి. అలాగే. ఇదిగోండి బాబయ్య. ఏంటి, లోపలికి వెళ్ళిన వాళ్ళు బయటికి రావట్లేదని పిట్టకథలు చెప్తున్నారంట? పిట్టకథలు కాదు బాబు, నిజం. ఏంటి అంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నావు? లోపల ఉంది నీ బంధువా? బంధువు కాదయ్యా, రక్తం. లోన ఆత్మహత్య తిరుగుతుంది. నా కూతురే కొన్ని నెలల క్రితం చనిపోయింది. కూతురని చెప్తున్నావు,
ఈ ఇంటిని వదిలి వెళ్ళిపోమని చెప్పొచ్చుగా. కోపం అయితే నచ్చ చెబుతాను, కానీ పగ చాలా చూసాంలే, పదండ్రా. దయ్యాలంట పోతాలంట చాలా చూసాం బాబోయ్. ఎక్సలెంట్. ఏంటిది ఇలా ఉంది? వెలుగొచ్చింది రోయ్. వావ్, చాలా బాగుంది కదా. నైస్ హౌస్. బ్యాగౌట్. ఏంటిది? ఏంట్రా కాంచనా చంద్రముఖి ఏమైనా ఉన్నాయా లోపల? చూస్తున్నావు? ఈడు మారడు. ఓకే. ఏంటిది ఎంత చీకటిగా ఉంది? హే కోయి హే అందర్? హే ఈ స్విచ్లు ఎక్కడ ఉన్నాయి? ఏదో ఒకటి స్విచ్ అయ్యిరా. వేసానులే. రండి పైకి వెళ్ళి ఒకసారి చూద్దాం. దా. అజయ్ పైకి వెళ్ళి చూద్దాం. చలో కమ్. ఓకే. కాంపెంట్రా ఇంత అందంగా కట్టారు. So nice. అటు వెళ్ళి చూద్దాం. కమ్ విత్ మీ. పైన ఏముందో చూసొద్దామా? పైన ఏముందో? ఇక్కడైతే రూమ్ ఉందో చూద్దాం రండి. ఓకే ఓకే, మీరు అటు చూడండి, మేము ఇటు వెళ్ళి చూస్తాం. గోదర్. ఓకే, దట్ వే. ఓకే నైస్, బాగానే ఉందిరా. ఇందు అన్నిట్లో వెనకేనా? దా తగలడు ముందుకి. వస్తున్నా. ఏంటో నాకేదో జెయింట్ వీల్ తిరుగుతున్నట్టుంది. చెయ్యి. ఏంటో దీని అమ్మ స్విచ్లన్నీ నేనే వేయాల్సి వస్తుంది. చిచ్చి. అమ్మా
ఖాళీగా ఉంటే ఏ కొంపైనా భయంకరంగా ఉంటుంది. ఇక్కడికి వచ్చిన వాళ్ళంతా కనిపించకుండా పోతున్నారు. ఇక్కడి నుంచి పారిపోవడానికి ఏదో వేవ్ ఉందనుకుంటా. అవునరా, బ్రిటిష్ వాళ్ళు నీకోసం సొరంగ వేసి పెట్టారు మరి. వాట్ ఎవర్ రా, ఇక్కడ నిజంగా దయ్యాలు ఉన్నాయో తెలుసుకోవడం మాత్రమే మన పని. 100% రిజల్ట్ ఇవ్వాలి. గైస్, జస్ట్ బీ ఎక్స్ట్రా కేర్ఫుల్. ఫిజికల్ లాస్, కెమికల్ రియాక్షన్ ఇలాంటివి జరుగుతుంటాయి, మీకు ఆల్రెడీ తెలుసు. సో డోంట్ ప్యానిక్. రాత్రి అయింది. ఇట్స్ ద రైట్ టైం. ఫిక్స్ ద ఎక్విప్మెంట్. దీన్ని పెట్టమన్నారు, ఎక్కడ పెట్టాలి? ఇంకీ పింకీ పాంకీ డాంగి కమింగ్. ఈ పాపిస్ట్ ఏదో ఒక్కడనే పంపించారు. బాగున్నానా? పోన్లే, మరీ మహేష్ బాబుతో కాకపోయినా పర్లేదు, బాగానే ఉన్నాం. బాయ్. Everything is clear. Okay? పనిచేస్తా. ఓకే ఓకే, సెట్. హలో డార్లింగ్, ఆల్ క్లియర్. ఓకే, కమింగ్. యా ఓకే, ఇక్కడ వాయిస్ వస్తుంది. డార్లింగ్, సెట్టా? అజయ్, ఆల్ సెట్. ఓకే, సిట్ డౌన్. ఆల్ ద కెమెరాస్ ఆర్ సెట్. నౌ లెట్స్ వెయిట్ అండ్ సీ. నాకు అర్థం కానిది ఏంటంటే, గ్రంథంలో దేవుణ్ణి ఎతికి గుళ్ళో పెడుతున్నారు, దయ్యాన్ని శ్మశానంలో ఇంట్లో పెడుతున్నారు. సో సిల్లీ కదా. ఇక్కడ అన్ని పర్ఫెక్ట్గా సెట్ చేసాం. నాకేం అనిపించట్లేదు అంత ఇంట్రెస్టింగ్గా ఉందని. అదేదో ఇంట్లో ఉండి హాయిగా హర్రర్ సినిమా చూసినా అయిపోయేది. నేనేమో నీ కోసం వచ్చా. చాలా బోరింగ్గా ఉంది. లెట్స్ వెయిట్ అండ్ సీ. ఓకే. అంత బిల్డప్ ఇచ్చాడేంట్రా ధర్మేంద్ర? దయ్యవన్నాడు, పడిపోద్దన్నాడు. ఏంటి ఏం లేదే, చూస్తే చిల్లీ స్పాట్లో ఉంది. బహుశా మన కట్అవుట్ చూసి భయపడ్డట్టుంది. చా, నీ కట్అవుట్ ఏదో పెద్ద ప్రభాస్ కట్అవుట్ మరి. ఎదో ఓవర్ యాక్టింగ్లో ఆపు గాని దెయ్యం వచ్చి నీ ఎదరు నుంచుంటే ఉచ్చ పోసుకుంటావు నాకు కొడక. ఏ సార్ లేట్ చేయలే కానీ టైం దాటిపోతుంది, చీకటి కూడా పడింది, బాడీలో కొంచెం ఆల్కహాల్ లెవెల్స్ తక్కువయ్యాయి. తాగుదామమ్మా. సరేరా, తగలాడు. దీనికి మాత్రం మంచి టైమింగ్స్ మెయింటైన్ చేస్తాం.
బంటి అమ్మ దీనమ్మ నైట్ అయిపోయిందిగా. అవును, అంత భయం ఉన్నోడివి ఈ ఫీల్డ్కి ఎందుకు వచ్చావురా నువ్వు? ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి. పిన్నిస్తో కూడా తీయవచ్చు. లోపల దానికి బలిచ్చేస్తాను రై. నువ్వు నీ జబర్దస్త్ ఒక లాపోతేను. రే నువ్వు ఆపురా. సరేరా నువ్వు చెప్పు. లేదెందు, చిన్నప్పటి నుంచి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను. ప్రాబ్లం నుంచి పారిపోవడం కన్నా ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తేనే చాలా ఈజీగా ఉంటుంది. ఇది అంతే. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ జర్నీ నాలో చాలా భయం తగ్గించేసింది. చా నిజంగా భయం పోయిందా? అయితే ఒక పని చేయి, లోపల నా సెల్ ఉంది, వెళ్ళి పట్టుకురా. సెల్లా తీసుకొస్తా. నాకేమన్నా భయమా ఏంటి? దయ్యం కనబడితే అటెన్షన్లో కూర్చోబెడతా. తెస్తా చూడు. బో బాగానే ఎక్కినట్టు గ్లాసి. అమ్మో ఇప్పుడు పైదాకా వెళ్ళాలా? ఏం పర్లేదు, అంతా మన మంచికి. శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం, శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం, శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం. ఏం కనపడకూడదు, ఏం కనపడదు. ఇలా కాదు, ఏదో చేద్దాం. ఇలా మాస్క్ కట్టేసుకుంటే మనం దయ్యానికి కనపడం, దయ్యం మనకు కనపడదు. కరోనా గో. ఏంటిది బొమ్మ? జై హిమాలయ. ఈయనమ్మ తాకటం ఎందుకు, అనవసరంగా బెట్లు కట్టం ఎందుకు? ఇది కొంప. ఏంట్రా ఇది? ఏంట్రా ఇది? బొమ్మ, అదిష్ట బొమ్మ ఎత్తుండేంట్రా? ఏంటిది? వచ్చు, ఎక్కడ పెట్టి చచ్చాడు వీడు? ఎక్కడుంది? అమ్మ ఏదో దొరికినట్టుంది. దొరికింది, దొరికింది. వెళ్ళిపోవాలి, త్వరగా వెళ్ళిపోవాలి, త్వరగా వెళ్ళిపోవాలి, త్వరగా వెళ్ళిపోవాలి, త్వరగా వెళ్ళిపోవాలి, త్వరగా. లైటర్ ఇరా. ఒరే అజయ్, మనం వచ్చి 1 డే అయింది ఆల్రెడీ. ఇక్కడ చూస్తే ఏం యాక్టివిటీస్ జరగట్లేదు. నాకేదో ఒక డౌట్ వస్తుందిరా. పాత వాళ్ళందరూ డబ్బులు తీసుకుని ఎలా చెక్కేశారో అలాగే మనం కూడా దొబ్బేస్తే బెటర్ అనిపిస్తుందిరా. నువ్వేమంటావురా? వచ్చి ఒక రోజు అయిందిరా, చూద్దాం. ఇంకో 2 రోజులు మ్యాటర్ అంతా క్లియర్ ఉంటే క్లియర్ సర్టిఫికేట్ ఇచ్చేసి వెళ్ళిపోదాం. ఒరే ఈ క్రిష్ గడ్ ఏంట్రా ఎంతసేపు అయింది ఇంకా రాలేదు? లోపల బాగా దోలు తీరుతుందేమో నా కొడుక్కి. సెల్ చెప్పావా, చార్జర్ చెప్పావా? ఆడికి ఏం చెప్పినా తాగిన తర్వాత అన్నీ ఒకేలా అనిపిస్తారా? ఈ దెయ్యం సంగతి ఏంటో కానీ ఇల్లు మాత్రం సూపర్గా ఉందిరా. సెటిల్ అయితే ఇలాంటి ఇంట్లోనే సెటిల్ అవ్వాలి. మంచి స్కెచ్ చేసావు ఫ్యూచర్లో. ఏంట్రా అది? భయం లేదంట, భయం లేదు. బాగా దోలు తీరిందిరా. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ. మ్యారేజ్ గురించి ఏం ఆలోచించావు? ఇంకెన్నాళ్ళు భూతాలు దెయ్యాలు అంటూ తిరుగుతాం? వీ హ్యావ్ టు సెటిల్ నౌ.
ఏమైనా బిజినెస్ ప్లాన్ చేద్దామా? ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఇంట్రెస్ట్ ఇన్ బిజినెస్. ఇంకెన్నాళ్ళు ఇవే చేస్తాం? దిస్ ఇస్ నాట్ ఏ ప్రాపర్ జాబ్, రైట్? ఐ నో. కొంతమంది జాబ్ డబ్బు కోసం చేస్తారు, కొంతమంది ప్యాషన్తో. బట్ ఈ జాబ్ నాకొక పెయిన్. చిన్నప్పుడే డాడీ చనిపోవడం వల్ల అమ్మ మెంటల్గా అప్సెట్ అయింది. ఇంట్లో ఎవరు లేకపోయినా డాడీతో మాట్లాడుతున్నట్టు ఊహించుకునేది. చుట్టుపక్కల వాళ్ళు మా అమ్మను చూసి దెయ్యం పట్టిందనేవాళ్ళు, మరికొంతమంది అమ్మనే దెయ్యం అనేవాళ్ళు. ఆ భయంతోనే చుట్టుపక్కల వాళ్ళు సరిగా మాట్లాడేవాళ్ళే కాదు. కొన్ని రోజులకు అమ్మ కూడా చనిపోయింది. ఆ ఎఫెక్ట్ ఏమో నేను ఈ ఫీల్డ్ చూస్ చేసుకోవడానికి రీజన్ అయింది. దయ్యం కంటే భయం చాలా డేంజరస్ తెలుసా? భయపడిన వాళ్ళు ఒక్కడైనా డేర్ చేసి ముందుకొచ్చింటే ఈరోజు మా అమ్మ కనీసం మెంటల్ హాస్పిటల్ అన్నా ఉండేది. వేరే వాళ్ళ గురించి నాకు తెలియదు, కానీ నేను మాత్రం నీ గురించే ఈ జాబ్ చూస్ చేసుకున్నా. నీతో ఉండాలని, టిల్ లాస్ట్ బ్రీత్. లవ్ యూ. లవ్ యూ టూ. అజయ్, నువ్వేనా? అజయ్, నిన్నే. నన్నే భయపెడదామనుకుంటున్నావా? వస్తున్నా, ఆగు. నిన్ను ఇలా కాదు. అజయ్, బంటి, రే క్రిష్, ఏంటి ఎవరు పలకరు? ఇంతలోనే ఇక్కడికి వెళ్ళావు అజయ్? ఇక్కడే ఉన్నా, కింద సిగరెట్ తాగుతున్నా. సిగరెట్టా? అజయ్ కింద సిగరెట్ తాగితే మరి లోపలికొచ్చిందెవరు? ఏయ్, ఎవరది? అయ్యగారు మీకేమైనా కావాల్సి వస్తే చూసుకోమన్నారు. అయ్యగారు అవసరం ఉంటే చూసుకోమన్నారు కానీ ఇలా రూమ్లో దూరిపోమనలేదు. పైగా ముసుకోకటి. ఏదైనా అవసరం ఉంటే చెప్తానులే. ఏలే కనించి. పెట్టేసేళ్ళు. దెయ్యం కనిపించట్లేదు కానీ ఈడు మాత్రం కనిపిస్తూనే ఉన్నాడు. వెళ్ళు. బా
గైస్, హలో బంటి, అజయ్, ఇందు, ఎవరున్నారా? క్రిష్ చెప్పరా. రే అర్జెంట్ దగ్గర రండి. సర్లే వస్తున్నాను. ఈడు ఓవర్ యాక్టింగ్. ఒరేయ్ ఏమైందిరా? దయ్యం చూశాను రా, ఈ మెరలో దయ్యం చూశాను రా. ఒరేయ్ ఈ అద్దం పరిస్థితి చూసావా? నీ దరిద్ర మొహం చూసుకుని దెయ్యం అనుకుని ఉంటావు. లేదురా, నిజం చెప్తున్నా, చూశాను రా. రేయ్ చి పద. తారు డబ్బా మొహం చూసుకుని దెయ్యం చూశాను రా. ప్లీజ్ రా, అర్థం చేసుకోరా. కనిపించిందిరా, నువ్వు ఎప్పుడు నన్ను నమ్మో. ఈ ఒక్కసారికి ట్రై టు అండర్స్టాండ్ మీరా, అర్థం చేసుకో. అలా పాస్ అయిపోయిందిరా. తెలుసు కదా నా భయం. నువ్వు నైట్ తాగింది ఇంకా దిగినట్లేదు. కనిపించిందిరా, అర్థం చేసుకో. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ మీరా. కూర్చో. వాట్ హ్యాపెన్? రేయ్ ఏం లేదురా, ఈడి మొహం చూసుకునే అద్దంలో దెయ్యం అనుకున్నాడు. అర్థం చేసుకోరా, నేను చూశానని చెప్తున్నాను కదరా. నేను కూడా ఆ ఫియర్ని ఫేస్ చేశాను. స్టాప్ ఇట్ గైస్. మీరందరూ మూడ్ స్పాయిల్ చేసేలా ఉన్నారు. చూస్తుంటే మీరందరూ ఇక్కడ దెయ్యం ఉందని ప్రూవ్ చేసేలా ఉన్నారు. అది కాదు అజయ్, వీఆర్ గోస్ట్ హంటర్స్. ఇక్కడ దెయ్యం ఉందా లేదా అని చెప్పడం మాత్రమే మన జాబ్, అంతేకాని ఖచ్చితంగా లేదు అని చెప్పడం మాత్రం కాదు కదా. చూడండి, ఇలాంటి ప్లేస్లో ఉండాలి అంటే ఫస్ట్ మీలో నా ఫియర్ తీసేయండి. అప్పుడు నిజంగా ఆ దెయ్యం ఇక్కడ వచ్చి నిలబడితే దెన్ యూ నో హౌ టు ఫేస్ ఇట్. అప్పుడు దెయ్యాన్ని ఎలా ఫేస్ చేయాలో, ఎలా హ్యాండిల్ చేయాలో దెన్ యూ నో ఇట్. మనం మనుషులం అజయ్. ఎండకి ఎండాలి, వానకి తడవాలి, భయానికి భయపడాలి, గాలికి ఎగరవా. చంపేస్తాను. ఇనఫ్ గైస్. సరిగ్గా లేని అర్థంలో నిన్ను నువ్వు చూసుకొని భయపడ్డావు. అది కాదు. అప్పుడు నీకు కామన్ మ్యాన్ కి డిఫరెన్స్ ఏంటి? ఒక ఇంజనీర్ కి ప్లానింగ్, ఒక డాక్టర్ కి మెడిసిన్, మనకు భయం మీద అవగాహన ఉండాలి. ఒరేయ్ ఫియర్ అంటే ఇట్స్ నాట్ ఎన్ ఎడ్యుకేషన్, ఇట్స్ ఆల్ అబౌట్ ఫీలింగ్స్ రా. అజయ్, ఉన్నదానికో లేనిదానికో ఎందుకు భయపడ్డాం? అక్కడేదో ఫీల్ ఉందనే కదా భయపడుతున్నాం. అయినా నీకు తెలుసు మనం ఎన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేశామో. యు నో దట్. సరే, మీకు ఫియర్ లేదంటున్నారు కదా, వీల్ ప్లే వన్ సింపుల్ గేమ్. గేమా? ఇంట్రెస్టింగ్. ఓకే. ద రూల్స్ ఆర్ వెరీ సింపుల్. ఒక సింపుల్ హైడ్ అండ్ సీక్. ఒక డార్క్ రూమ్ లో ఒక వస్తువుని పెడతాను, అది పోయి తీసుకురండి ఒంటరిగా. ఓకే, నేను ఈ ల్యాప్టాప్ లో సీసీ కెమెరాలు ఎలాగో చూస్తుంటాను కదా, సో దేర్ వోంట్ బి ఎనీ ప్రాబ్లం. ఒంటరిగా అంటే నా ప్రాబ్లం అందరికి తెలిసిందే కదరా. పొరపాటున ఏదైనా చూడడానికి చూస్తే నా గుండె అయిపోద్దు అని భయం వేస్తుంది. నేను బట్టి వెళ్తాం. నీతోనా? నేను వెళ్ళను. లేదు ప్లీజ్ ప్లీజ్, బంటి 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 ప్లీజ్ ప్లీజ్, నేను బట్టి వెళ్తాం. సరే తగలడు. ఓకే ఓకేనా? ఓకే ఓకే ఓకే, లెట్స్ ప్లే. ఏం కనపడట్లేదు కదరా. ఎక్కడున్నారా నువ్వు? రే నేను ఇక్కడే ఉన్నా. బట్టి నీ సబ్బులాగా నువ్వు కూడా స్లోనా ఏంట్రా? రే మనకు భయం ఏంట్రా? మన లైఫ్ లో ఎన్ని దెయ్యాలు చూసేవరా మనం. అవునరా, వాటితోనే కాపురాలు చేస్తున్నా కదా మనం. నోర్మి ఏంట్రా అది? నీ అబ్బా, నేనేదో ధైర్యం కోసం నిర్ణయించుకుని నువ్వు పోయి పెడతావేంట్రా? ఈ చీకట్లో దెయ్యానికి భయం వచ్చినట్టుందిరా. మనం ఎంతరా బాబు? చెప్పడానికి మాకు చెప్తారు ఇట్లాంటి. రే నా చెయ్యదనకరా. నీతో ఉంటే నాకు కూడా భయం వేస్తుందిరా. ఏ క్రిష్ చూడు ఎలా వెళ్తున్నాడో అక్కడి నుంచి అక్కడికి. అరే ఇదే నా దాచింది. నీ అబ్బా, నీ వల్ల నాకు భయం వేస్తుందిరా దరిద్రుడా. ఎంత డేరింగ్ ఉండేవంటరా బాబు ఈ కొంపకు వచ్చే ముందు. దయ్యం వస్తే ఎవరికైనా కారిపోసిందే కదా బావా. రే హీట్ పక్క ఏముందో. అరే జాగ్రత్త. ఏం కనపట్లేదు. అటువైపు ఉందేమో చూడరా.
పాపం బంటి. నెక్స్ట్ నువ్వే. డోంట్ లాఫ్. డబ్బా చేయగాడు ఆడబెట్టి తెచ్చాడేంటో. అమ్మా రే ఇటు పక్క ఏదో ఉన్నట్టుందిరా. ఈ దయ్యాల కొంప ఏంటో, నేను ఇక్కడికి రావటం ఏంటో. ఏంటిది ఉందా? అబ్బా ఎక్కడ ఎత్తుకుతారా బాబు? ఏం లేదు, అసలు ఏం కనిపించట్లేదు. ఇచ్చి పడేస్తాను కదరా దయ్యం వస్తే. చుచ్చు బాగా వేసుకో. ఎక్కడేదో ఉందిరా, చూద్దాం. ఏదో ఓవర్ యాక్టింగ్ వల్ల నాకు భయం వేస్తుంది. దరిద్రుడా. చచ్చిపోయాదవా. ఆ దెయ్యం కూడా నీ బిల్డప్ ఎక్కువ ఉంది. రూపాయి బిళ్ళ. నీ అబ్బా బుద్ధులు పోనివ్వర్రా. పోలేరా. చూడు ఇక్కడ ఎక్కడ ఉందేమో. ఆఫ్టర్ ఆల్ ఒక సింపుల్ వస్తువు, అది అక్కడ పెట్టాను, ఇక్కడ నుంచి ఇక్కడ వెళ్ళింది. ఇప్పుడు చూడు వాళ్ళు అక్కడ ఎత్తుకుతున్నారు. ఈ డబ్బా ఆడబెట్టి తెచ్చాడ్రా. ఇక్కడ ఏదో ఉన్నట్టుంది. దొరకట్లేదు. ఒరే ఉదుగోరా, దొరికింది. ఉదుగో. ఏంట్రా ఇది? ఇదేరా అనుకుంటారా? దొరికిందిరా. పోద పద. అరే డోర్ ఎక్కరా, ఎట్టాలరా ఇప్పుడు? ఎటువైపు ఉందిరా డోర్? ఇటా? చచ్చారు కొడుకులు. ఇటేమోరా క్రిష్. వస్తే ఏందో నీ అమ్మ ఆడబెట్టారే. ఇటు కూడా కాదు రే, అటు సైడ్ అనుకుంటారా. జాగ్రత్త జాగ్రత్త. పోదా పదరా. ఎక్కడరా డోరు? కొడతావేంట్రా? చూడరా డోర్ ఎటువైపు ఉందో. వెరీ లక్కీ, దే ఫౌండ్ ఇట్. అమ్మా సరిపోయారా ఇద్దరికిద్దరు. హౌ వాజ్ ఇట్? హారిబుల్. కొంచెం సౌండ్ని చీకటిని ఫేస్ చేసే కాన్ఫిడెన్స్ కలిగిందిరా. కూర్చోండి. ఎంజాయ్ చేసావు కదా. నెక్స్ట్ ఈజ్ యువర్ టర్న్. ఆర్ యూ రెడీ? యా ఓకే. ఓకే వెళ్ళమ్మా. ఏందు ఆల్ ద బెస్ట్. ఏంటి? ఎక్కడ పెట్టావా జయ్? అరే నేను వెళ్తాను రా, నేను వెళ్ళిపోయి పెడతాను రా. షూరా? షూర్ రా. ఓకేనా? సరే వెళ్ళు. ఓకే ఇప్పారు. ఎరా ఎలా ఉంటావే పడుద్దా? నువ్వు ఇక్కడ ఉన్నావేంటి? అంటే నువ్వు ఇంకా లోపలికి వెళ్ళలేదా? లేదు. మళ్ళీ ఆ రూమ్ లో ఉన్నది. షిట్, వాట్ ద ఫక్. రే ఏమైందిరా? తొందరగా చెప్పండి రా.
అరే అక్కడ ఉందిరా. పడిపోయిందిరా. Pick up boss. Careful. ఇందు అరే జాగ్రత్త జాగ్రత్తరా. రండి తొందరగా తీసుకురండి. ఒరే క్రిష్ జర మేకర్ లై డౌన్ హియర్. క్రిష్ తొందరగా వాటర్ తీసుకురా. ఇందు ఇందు ఒక్క నిమిషం. ఇందు 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 ఐ ఆల్ రైట్? ఏమైంది? నాకు కనిపించింది ఎవరు? నేను చెప్తే విన్నారా? ఇంట్లో ఏదో ఉంది. అర్థమైందిరా. ఇప్పుడు దాకా మనం చేసిన ప్రాజెక్టులు ఓకే తేతి ఇదేదో తేడాగా ఉంది. అవునరా ఇక్కడ ఏదో భయంగా ఉందిరా. ఎంతకైనా మంచిది ఇక్కడ నుంచి ఎస్కేప్ అవ్వడం బెటర్. ఇటు సైడ్ ఏదో సౌండ్ వస్తుందా? అక్కడేదో ఉంది. ఆ దెయ్యం గుట్టిదనుకుంటాను రా. పాప ఈ టైంలో రింగ్ చేసాడు. నెమ్మదిగా వెళ్ళిపోతాం రా. క్రిష్ సౌండ్ చేద్దాం. నెమ్మదిగా ఫాలో మీ. కన్ఫర్మ్ రా. దెయ్యం గుడ్డిదేరా. ఎంతకైనా మంచిది ఒకసారి చెక్ చేద్దాం. గుడ్డిదేరా. కన్ఫర్మ్ రా, నువ్వు చెప్పినట్టు గుడ్డితేరా. సౌండ్ ఎక్కడ స్టార్ట్ అయిపోతుంది. గుడ్డిదే ఉదయం. నెమ్మదిగా నెమ్మదిగా ఫాలో మీ. ఎస్కేప్ చెప్పరు చేసి జాగ్రత్త. ఏంట్రా
గుడ్డిదాన్ని చేసి ఆడుకుంటున్నారా? నేను మీతో ఆడతారా ఇక నుంచి? కబడ్డీ 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 కబడ్డీ. హలో, నా పేరు అజయ్. అది గుడ్డిదిరా. నువ్వు దానికి దేవుడు ఫోటో చూపించినా దెయ్యం ఫోటో చూపించినా ఏం కనిపించదురా. ఇక్కడ వచ్చిన వాళ్ళని ఎందుకు చంపుతున్నావు? అసలు నీ కథ ఏంటి? ఇంట్లోనే ఎందుకు ఉండిపోయావు? బయట ఉంది నిజంగా మీ నాన్నేనా? చూడు, మా మాట విను. నువ్వు ఎలా చనిపోయావో మాకు తెలియదు, కానీ మేమెందుకు నీ చేతిలో అన్యాయంగా చనిపోవాలి? మా మాట వినకపోతే మా గురించి నువ్వు ఇలాగే తిరుగుతూ ఉండాలి. నా పేరు లక్ష్మి. అవును, ఆయన మా నాన్నగారే. చదువుకుంటున్న రోజుల్లోనే నా 2 కళ్ళు పోయాయి. అప్పటి నుంచి నేను ఇంటి దగ్గరే ఉంటున్నా. మా అనేవారు మాకెవరు లేరు. ఏటా ఈ వాచ్మెన్ ఎక్కడ చచ్చాడు? ముసలి నా కొడుకు. వెల్కమ్ టు మై ప్యాలెస్. ఎస్, ఇట్స్ గుడ్. ఈ చుట్టుపక్కల ఏరియాలో నాకు తెలియకుండా ఇంత పెద్ద ఫామ్ హౌసా? ఏదో నువ్వు చెప్తుంటే చిన్న గెస్ట్ హౌస్ అనుకున్నా, బట్ చాలా బాగుంది. ఇక్కడ ఏం చూసావు? లోపల ఇంకా ఉంది, పద పద. మా అమ్మ కట్టించిందిరా. అవునా? మా అమ్మ చనిపోయిన తర్వాత నేను యూఎస్ వెళ్ళటం, ఇక్కడ ఎక్కువ రాలేకపోవటం. సర్లే పద, ఇంకా అక్కడ చాలా ఉంది, పద.
ఆస్ట్రేలియాలో కొన్నాను రా ఇది. ఓకే. ఇది జర్మనీలో కొన్నా. ఓకే. అది దుబాయ్లో ఇప్పుడు తీసుకొచ్చాను రా. బాగుంది. సరే కానీ ఇంకా ఉంది, పైన చాలా ఉంది. అదా చూపిస్తా, పద రా చూద్దాం. సో ఇంత అటాచ్మెంట్ ఉన్న ఇల్లుని అమ్మాల్సి వస్తుందిరా. అమ్మేస్తున్నావా? యుఎస్లో మంచి ఎస్టేట్ చూశాను రా, దానికి కొంచెం డబ్బులు తక్కువ పడ్డాయి. అందుకే దీన్ని అమ్మేస్తే అక్కడ సెట్ అయిపోద్ది. అమ్మ సెంటిమెంట్ అన్నావు, అంత ఈజీగా అమ్మేస్తావా? అమ్మ బొమ్మ అని చూసుకుంటే మనం ఇక్కడే ఉంటాం రా, ఎదగలేం. సమ్ టైమ్స్ మన సెంటిమెంట్స్ వదిలేయాలి, తప్పదు. యువర్ విష్. దీన్ని చూస్తుంటే నాకే కొనుక్కోవాలనిపిస్తుంది, కానీ నువ్వు అనుకున్నంత ఎఫర్ట్ నేను చేయలేనురా. నాకు మనీ అవసరం లేకపోతే నేను అనుకున్నదాని తక్కువ ఇచ్చేసేవాను రా, కానీ ఇప్పుడు తప్పదురా. సారీ రా. ఓకే, చిల్. ఎవర్రా అమ్మాయి? అమ్మాయా? ఓ అవునా, మా వాచ్మెన్ కూతుర్రా. చూస్తుంటే గుడ్డిదానిలా అనిపిస్తుంది. అవునరా, ఎక్కడో యాక్సిడెంట్ జరిగి కలిపోయాయంట. అమ్మ చెప్పిందిరా, నాకు కూడా తెలియదు. అవునా? ఒకసారి పిలిపించు. ఓకే, దాని ఉంది, పిలిపిస్తాను. మల్లయ్య, మల్లయ్య అయ్యా ఇటు రా ఒకసారి. పైకి రా. వస్తున్నానండి అయ్యా. చెప్పండి బాబు గారు. మల్లయ్య, ఇతను మా ఫ్రెండ్ డాక్టరు. దండాలయ్యా. వచ్చేదారిలో మీ అమ్మాయిని చూశాడంట. అయ్యా ఇతను కంటి డాక్టరే. ఒకసారి మీ అమ్మాయిని తీసుకొస్తే ప్రాబ్లం అంటే చెక్ చేస్తాడు. అలాగే అయ్యా. తొందరరా. మా అమ్మాయి బాబు గారు. కూర్చోమ్మా. ఏం పేరమ్మా? నా పేరు లక్ష్మి. ఓహో, ఎంతవరకు చదువుకున్నావు? 10th చదువుకున్నా. అప్పుడు ఇంటర్మీడియట్లో కెమికల్ ల్యాబ్లో ఎక్స్ప్లోజన్ అవ్వడంతో నా కళ్ళు పోయాయి. అప్పటి నుంచి చదువుకోలేదు. 2 ఏళ్ళు అయ్యింది. సరే, ఒకసారి కళ్ళు తెరవమ్మా, పైకి చూడు. కెమికల్ రియాక్షన్ కదా, వస్తాయి కళ్ళు. రిప్లేస్మెంట్ ఏదైనా ట్రై చేద్దాం. సరే బాబు, అలాగేనయ్యా. చేద్దాం. సంతోషం అయ్యా. చేద్దాం చేద్దాం, తీసుకెళ్ళు. అలాగే. రామలక్ష్మి, ఇంటి విషయం అంటే మనీ మ్యాటర్ కాబట్టి వదిలేసా. ఒక పర్సనల్ ఫేవర్ ఉంది, చేస్తావా? పర్సనల్ ప్రాబ్లం అంటే ఆల్వేస్ డన్.
పర్సనల్ అంటే డబ్బులు కాదుగా, డబ్బులు అంటే ఎప్పట్లో చేయలేను. నీ డబ్బులు ఇక్కడ ఎవరికి అక్కర్లేదులే, కానీ పర్సనల్ ఫేవర్ అంటే పర్సనల్ ఫేవరే, మనీ మ్యాటర్ కాదు. పర్సనల్ ఫేవర్ అంటే ఏంట్రా అది? ఏం కావాలి నీకు? వద్దులే, మళ్ళీ ఫీల్ అవుతావు. హే, ఫీల్ అవడానికి ఏముందిరా, ఆల్రెడీ మార్నింగే చెప్పాను కదా అలాంటివి వదిలేసానని. నీ వాచ్మెన్ కూతురు కరెక్ట్ ఏజ్లో ఉందిరా, చూస్తుంటే మనసు లాగేస్తుంది. ఇది అడగటానికి ఎందుకురా ఎంతసేపు ఆలోచిస్తున్నావు? నీకు పర్సనల్ ఫేవర్ అంటే నాకు పర్సనలే, ఇద్దరం కలిసి చేద్దాం 1 by 1. ఐఎమ్ ఓకే. రేపు మంచి టైం చూసి ప్లాన్ చేస్తా. ఓకే. అయ్యా పిలిచారయ్యా? మలయ్య ఎరువులు అయిపోయినట్టున్నాయి, పట్టణాలు తీసుకురాపో. అయ్యా ఇంటికాడ అమ్మాయి ఒకటే ఉందయ్యా. అయితే నన్నేం చేయమంటావు? నన్ను చూడమంటావా ఏంటి? 2 కళ్ళు పోయినాయిగా, పోయిన తర్వాత ఈ ఇల్లు అలవాటైపోయి ఉంటుందిగా, ప్రాబ్లం లేదులే, ఉంటుందిలే, వెళ్ళిరా. సరేనయ్యా, అమ్మాయిని ఒకసారి మధ్యలో చూస్తుండండి అయ్యా. సరే చూస్తాంలే, వెళ్ళిరా. అట్లాగే అయ్యా. చూస్తాం తప్పకుండా చూస్తాం. వదలండి ప్లీజ్, ఎవడ్రా నువ్వు? వదులు ప్లీజ్, వదులు. నాన్న కాపాడు నాన్న, ఎవరైనా ఉన్నారా? ప్లీజ్ హెల్ప్ మీ నాన్న. చూసుకోరా, ఎవడ్రా నువ్వు? వచ్చి వదులు. ఎవడ్రా? వదులు ప్లీజ్, వదులురా నాన్న. అరే 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 ఒకసారి రా, ఒకసారి రా. అరే చచ్చిపోయిందిరా. అరే చనిపోయిందిరా. సరే ఇప్పుడు ఏం చేద్దాం? ఏం చేసినా ఇలా బాబు చెలిపి చేయాలరా. ఇది పబ్లిక్ అయిందా నా యూఎస్ వీసా క్యాన్సిల్ అయిపోతుందిరా. సో ఈ విషయం మన ఇద్దరి మధ్య ఉండాలి. ఓపెన్ చేద్దాం, పాత పెడదాం. సరిపదా పట్టుకో.
చోర్మ్యాన్, వాచ్మెన్ గారితో మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మాట్లాడరా. బీ కేర్ఫుల్. ఓకే. రా రా ఎక్కరా కూర్చో. షట్. అమ్మా లక్ష్మి, అమ్మా లక్ష్మి, అమ్మా లక్ష్మి, లక్ష్మి ఎక్కడికి వెళ్ళింది? లక్ష్మి, అమ్మా లక్ష్మి, లక్ష్మి, అమ్మా లక్ష్మి, అమ్మా లక్ష్మి ఎక్కడికి వెళ్ళిపోయావమ్మా? అమ్మా, అమ్మా లక్ష్మి, అమ్మా లక్ష్మి, అమ్మా లక్ష్మి, అమ్మా ఎక్కడికి వెళ్ళావమ్మా? ఎక్కడికి వెళ్ళిపోయావమ్మా? లక్ష్మి, లక్ష్మి ఎక్కడికి వెళ్ళిపోయావమ్మా? అమ్మా లక్ష్మి, అమ్మ లక్ష్మి, అమ్మ లక్ష్మి ఎక్కడికి వెళ్ళిపోయావమ్మా? లక్ష్మి, 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 అమ్మా లక్ష్మి, అమ్మా లక్ష్మి, లక్ష్మి, అమ్మా లక్ష్మి. ఇంతటి దుర్మార్గులు కూడా ఉంటారా? చా, ఒక దయ్యం పగ వెనక ఇంత పెయిన్ ఉంటుందని నేనెప్పుడు అనుకోలేదు. అందుకే వాళ్ళను చంపే వరకు వదలను. నీ పగకు కావాల్సింది ఆవేశం కాదు, ఆలోచన. అదంతా నాకు తెలీదు. ఈ ఇంట్లో ఎవరిని రానివ్వను, వచ్చిన వాళ్ళను పోనివ్వను. నా మాట విన్ను, మొండిగా ఆలోచించకు. నేను జనరల్గా ఏ దేవుడిని నమ్మను, కానీ నువ్వు నా మాట వింటే నీకో మాట చెప్తాను. ఇలాగే ఉంటే నీ పగ తీరిందో లేదో తెలియకుండానే ఈ భూమిపై ఒక పిశాచివై తిరుగుతూనే ఉంటావు. వాటెవర్. ఒక జీవితం ఎలాగో పేదరికంలో గడిపావు, అదే జీవితం చచ్చ కూడా మోస్తావా? నువ్వు చెప్పింది నిజమే, కానీ నేనేం చేయలేను. మా పని ఇంట్లో దెయ్యం ఉందా లేదా అని చెప్పడం మాత్రమే. కానీ మీ కథ విన్నాక మీకు హెల్ప్ చేయాలనిపిస్తుంది. సరే, బతుకున్నప్పుడు కూడా ఎవరు హెల్ప్ చేయలేదు, చచ్చాకైనా మీరు హెల్ప్ చేస్తానన్నారు. నేను మిమ్మల్ని నమ్ముతాను, కానీ ఒక షరతు. షరతా? మీకు 1 నెల రోజులే సమయం ఇస్తా. ఆ లోపు మీ మాటను నెరవేర్చుకొని వెళ్ళండి, లేకపోతే మా పగజాతి తాలూకి మీరు కూడా జాయిన్ అవుతారు. ఈ ఇంటి నుంచి మీరు బయటికి వెళ్ళలేరు. ఈ ఇంటి నుంచి మీరు బయటికి వెళ్ళలేరు. ఆ ఇద్దరిని ఇంట్లోకి తీసుకొచ్చి నీ ముందు నిలబెడతాం. ఆ తర్వాత నీ ఇష్టం. మమ్మల్ని నమ్ము. పాపం లక్ష్మికి ఎంత అన్యాయం జరిగిందిరా. మల్లయ్య, చెప్పండి బాబు, ఏమైనా కావాలి బాబయ్య? మాకేమో వద్దులే కానీ లోపల ఉన్న నీ కూతురితో మాట్లాడే మల్లయ్య. కూతురికి ఇంత అన్యాయం జరిగినా కూడా నువ్వు ఏం చేయలేదేంటి? ఇంత కామ్గా ఎలా ఉన్నావు? కనీసం పోలీస్ కంప్లైంట్ అన్న ఇవ్వచ్చు కదా. చేద్దాం అనుకున్నా బాబు, మేమేం చేయలేం. మా బ్రతుకులు పురుగులు లాంటివి. డబ్బులు లేకపోతేనే ఏం చేయలేరా? లేనోళ్ళం అంటే డబ్బే లేకపోవడం కాదమ్మా, బలం లేకపోవడం. పెద్దోళ్ళతో పోరాడాలంటే
బలం ఉండాలి. నేనొక్కడే బాబు. ఈ కట్టి కలితే నా కుటుంబం అంతరించిపోద్ది. భూమి మీద మహావృక్షాలే కానీ మొక్కలు బతకలేవు. పేదరికం అనే కడుపు మొక్క మా బలాన్ని లాగేస్తుంది. మల్లయ్య, ఈ భూమి ఎవరిది కాదు. ఇక్కడ చిన్న పెద్ద అంటూ ఎవరు లేరు. నీ కూతురికి న్యాయం జరిగేలా మేం సహకరిస్తాం. దండాలి బాబు. వద్దు మల్లయ్య, మీరు పెద్దవారు. ఇంతకీ ఆ డాక్టర్ ఎక్కడ ఉంటాడో మీకు తెలుసా? తెలుసు బాబు. ఇక్కడే దగ్గరలో వాడి ఆసుపత్రి ఉంది బాబు. ఇంతకీ ఆయుధం ఇక్కడ తీసుకురావడం ఎలా? వాడిని నేను తీసుకొస్తా. బేట ఎనీ హెల్ప్? యా, యాక్చువల్లీ రాయల్ కేవ్కి వెళ్ళాలి నేను. అన్ఫార్చునేట్లీ కార్ ఇక్కడ బ్రేక్ డౌన్ అయింది. ఇఫ్ యూ డోంట్ మైండ్ లిఫ్ట్ ఇస్తారా? యా షూర్, ప్లీజ్ గెట్ ఇన్. ఓకే, థ్యాంక్ యూ. రాయల్ కేవ్ అన్నారు కదా? యా, మీకు తెలుసా? అది మా ఫ్రెండ్దే. ఓ రియల్లీ? వన్ స్మాల్ ఇన్ఫర్మేషన్, అందులో భూతాలు దెయ్యాలు ఉంటాయంటున్నారు, నిజమేనా? ఈ కాలంలో కూడా నమ్ముతారా? మీ ఫ్రెండ్ హౌస్ కాబట్టి తనకి ఫేవర్గా చెప్తున్నారేమో. ఇలాంటి దెయ్యం కాన్సెప్ట్లు ఆడియన్స్ని కూర్చోబెట్టడానికి సినిమాల్లో రాస్తారు కానీ రియల్ లైఫ్లో ఉండవు. కెమికల్ ఫిజికల్ లాస్ తెలియని జనాలు బాబాల్ని తయారు చేస్తున్నారు. ఓ దెయ్యాన్ని తయారు చేయడం లెక్క. మీరు చెప్పింది నిజమే. చూద్దాం, లెట్స్ సీ. ఫ్రెండ్ సపోర్ట్ అంటున్నారు కాబట్టి మా ఫ్రెండ్ చెప్పిన దానికంటే ఒక 10% తక్కువకే ఇప్పిస్తాను మీకు. అది మీరు కాబట్టి. ఓ థ్యాంక్ యూ. ఇంతకీ మీ పేరు చెప్పలేదు? ఇందు. ఐఎమ్ వినోద్. కానీ ఇల్లు మాత్రం చాలా బాగుంది కదా. సో నైస్. యాక్చువల్లీ ఏంటంటే ఈ స్టెప్స్ కూడా ఎవరైనా సూసైడ్ చేసుకున్నా వాళ్ళకి ఏం ప్రాబ్లం కాకుండా డిజైన్ చేశారు. ఊరికే సూసైడ్ అంటున్నారు, మీరేమైనా ట్రై చేశారా? యా, మేబీ ట్రై చేయొచ్చు. అక్కడ డిజైన్ చాలా బాగుంది కదా. ఓకే మరి రేపు మార్నింగ్ మీట్ అవుదాం. షల్ ఐ గో నౌ? వినయ్, ఇల్లు కొంచెం పెద్దదిగా ఉంది. నాకు ఒంటరిగా ఉండాలంటే కొంచెం భయం. ఇఫ్ యూ డోంట్ మైండ్ మీరు ఈ నైట్కి ఇక్కడే స్టే చేస్తారా? మీకు అభ్యంతరం లేకపోతేనే. మరి మీ హస్బెండ్? హీ మిస్ ద ఫ్లైట్, సో ఇప్పుడే మెసేజ్ చేశారు. ఓకే షూర్, ఉంటా. థ్యాంక్స్. ఇక్కడే కూర్చోండి, ఫ్రెష్ అయ్యి వస్తాను. సరే. ఓకే. నైట్కి పండగ ఎలా ఉంది? ఈరోజు నైట్ తగ్గే సమస్య లేదు. కరెంట్ పోయింది. షిట్, క్యాండిల్స్ ఎక్కడున్నాయో? ఇందు, అక్కడేం చేస్తున్నావు? నాకు భయం వేస్తుంది. భయమా? ఎందుకు భయం? నేనున్నాగా. మీరు ఎక్కడున్నారు? చాలా దూరంగా ఉన్నారు. మీరు దగ్గరకు వస్తే భయం తగ్గుతుంది. రండి. ఇందు, అది నువ్వేనా? నేనే. రండి, తొందరగా రండి.
రమ్మంటే ఎందుకు రావట్లేదా? రారా, రమ్మంటే వినపడట్లేదా? వెరీ హ్యాపీ టుడే. ఇంకా అయిపోలేదు, ఇంకొకడు ఉన్నాడు. వాడంటే ఊర్లో ఉన్నాడు కాబట్టి దొరికాడు, మరి వీడేలా దొరుకుతాడు? ఏముంది, ఫోన్ చేసి రప్పిద్దాం. దారా చే ఏయ్ ఆగ్రా, గుర్తుందా వాడు ఇండియాకి వస్తాడని ధర్మేంద్ర చెప్పాడు? యా, మన ఆఫీస్కి వచ్చినప్పుడు. ఎస్, దిస్ ఈస్ ఎ గోల్డెన్ ఆపర్చునిటీ. ఈ ఆపర్చునిటీ మనం ఎట్టి పరిస్థితుల్లో మిస్ కాకూడదు. ఇది మిస్ కాకూడదు అంటే వాడు ఈ ఇంటికి ఖచ్చితంగా రావాలి. వాడు బయస్ ఉంటే తప్ప ఇంటికి రాడు. ఈ దయ్యాలు కొంపనుకునేది ఎవడరా? దెయ్యం ఉందని ఈ ఇంటిని కొనడానికి ఎవరు రావట్లేదు. అదే దెయ్యం లేదని ప్రూవ్ చేస్తే పర్ఫెక్ట్. అయితే ఆ మీడియేటర్ రామలింగాన్ని మనం నమ్మించాలి. నమ్మిద్దాం. అరే మావా, దయ్యం పుట్టుగుడ్డిదైతేనే గుర్తించడం చాలా ఈజీ అవుతుంది. అలాంటిది మధ్యలోనే కళ్ళిపోయాయి కదా, మరి గుర్తిస్తాంటావా? వెనకేముందేట్రా? సారీ లక్ష్మి, ఎత్తవా నోటు దోల. నువ్వు చెప్పింది కూడా నిజం. అందుకే చాలా మందిని బలి తీసుకున్నాను. బతికున్నప్పుడు దేవుడు ఇలా ఆడుకున్నాడు, చచ్చిపోయాక కూడా ఇలాగే ఆడుకుంటున్నాడు. లక్ష్మి ఊరుకో. సారీ లక్ష్మి. నీకు కళ్ళు లేకపోతేనే తెలివి ఉందిగా. హలో, రండి సార్. రండి రండి. అయ్యో బాబు సార్, నాకు భయం వేస్తుంది సార్. ఈ ఇంట్లో దయ్యమైతే లేదు కదా సార్? అబ్బా, నేను వచ్చి ఎన్ని రోజులు అవుతుంది, నాకేమైనా అయిందా? ఏమో సార్, మీ మీద నాకు నమ్మకం లేదు. ఎందుకైనా మంచిది మీకు కాలు చూపించండి సార్. నీ అంకమా, ఇదిగో కాలు చూడు. కాలు చూస్తావా, ఇంకేమన్నా చూస్తావా? ఇంకేమొద్దు సార్, ఇంకేమొద్దు. పద. వచ్చింది కోడి. సార్, నాకేమవ్వదు కదా? మా ఆవిడకి నేను ఒక్కనే మొగుని సార్. ఏం పర్లేదు, మేము ఉన్నాం కదా, చూసుకుంటాం. సార్ సార్ దయ్యం సార్, సార్ దయ్యం సార్, దయ్యం సార్, దయ్యం సార్, సార్ దయ్యం సార్. మాకేం కనిపించట్లేదు. దయ్యం ఉంది సార్, అక్కడ ఉంది సార్. ఫస్ట్ నీలో ఆ భయం తీసి. సార్ నన్ను తీసుకొచ్చి మ్యాప్ వేయలేదు కదా సార్. సార్ మళ్ళీ వచ్చింది సార్, మళ్ళీ వచ్చింది సార్. రామలింగం, మేము ఉన్నాం కదా, నీకేం కాదు. నేనేం చేయదు సార్, నేను వెళ్ళిపోతా సార్, నేను వెళ్ళిపోతా సార్, ప్లీజ్ సార్, వద్దు సార్. ఎరా లింగం, వెళ్తావా? ఎక్కడికి వెళ్తావు? ఇక్కడ రాటాలే గాని పోటాలు లేవు నాన్న. వద్దు సార్, వెళ్ళిపోతాను సార్. వచ్చేస్తుంది వదిలేదు సార్, నేను వెళ్ళిపోతాను సార్. వచ్చేస్తుంది. ఎక్కడెక్కడ రామలింగం? వద్దు సార్, దయ్యం వచ్చేస్తుంది సార్, వద్దు సార్. అదేం కాదురా, నీ భ్రమ.
సార్ ఈ విషయం ఏదో ఫోన్లో చెప్పేస్తే సరిపోతుంది కదా సార్. నన్ను ఇక్కడ తీసుకొచ్చి చంపేసే బదులు నువ్వు కూడా ఎక్స్పీరియన్స్ ని ఫీల్ చేయాలి కదా. నువ్వు ఊరుకో అమ్మా, నువ్వు నీ శాడిజం బదులు. సరే గాని ఈ కొంపను కొనడానికి వేరే బయర్ ఉన్నాడా? ఉన్నాడు సార్, ఒకడు ఎన్ఆర్ఐ. ఇక్కడ దయ్యం లేదని సర్టిఫికేట్ ఇస్తే కొనడానికి వస్తాడు, ఇలాగే భయపడిస్తే పారిపోతాడు. లేదు రామలింగం, నువ్వు ఆ పార్టీని కన్ఫర్మ్ చేయి, ధర్మేందర్కి ఇన్ఫార్మ్ చేయి. మేము వాళ్ళ సమక్షంలో ఇక్కడ దయ్యం లేదని నేను సర్టిఫికేట్ ఇచ్చేస్తాను, కానీ నువ్వు ఆ పార్టీని కన్ఫర్మ్ గా ఇక్కడ తీసుకురావాలి. వెరీ గుడ్. ఒకసారి దయ్యం చూస్తావా? సర్లే కానీ నువ్వు లైన్ చేయి, మీ ఆవిడని అడిగానని చెప్పు. ఇట్లాంటి బ్రోకర్లు ఉంటే ఇంకా అంతే. ఈ ఛాన్స్ మిస్ చేయకూడదు. హలో ధర్మేందర్ గారు. హలో రామలింగం, చెప్పు. లేట్ అయితే లేట్ అయింది కానీ మంచి పార్టీ దొరికిందండి. మరి ఆ ఇంట్లో ఉన్న ప్రాబ్లం? అది కూడా క్లియర్ సార్. పొద్దున అజయ్ గారు కాల్ చేశారు, ఆల్ క్లియర్ అంట. ఇక్కడ దయ్యం లేదని సర్టిఫికేట్ బయ్యర్ సమక్షంలో ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. సరే, ఛాన్స్ మాత్రం మిస్ చేసుకోకండి. మంచి పార్టీ, నన్ను నమ్మండి, నిజం. అలాగే, మా వాడికి ఇప్పుడే కాల్ చేసి చెప్తా. మరి నా కమిషన్ పర్సెంట్ కూడా చూడండి. నేను ఇవ్వకపోయినా నువ్వు లాక్కుంటా. ఓకే సార్, ఓకే సార్, ఓకే. గుడ్ న్యూస్ రా మామ, ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అయిపోయాయి. బయ్యర్ రెడీగా ఉన్నాడు, నువ్వు ఇండియా రావడమే లేటు. ఓకే సరే వస్తాను. ఓకే రే మామ. మెరాకిల్స్ అని నైటే జరుగుతాయి ఎందుకో. చెప్పు రామలింగం. సార్ అంతా ఓకే సార్, రేపే వస్తున్నాడు. అలాగైతే రేపే క్లైమాక్స్ అన్నమాట. థ్యాంక్ యూ రామలింగం. థ్యాంక్ యూ ఎందుకు సార్, ఆమె కూడా నాకు చెల్లె లాంటిది. ఉంటాను సార్. ఏరా వినోద్ గారు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు, ఎక్కడికి వెళ్ళాడు? ఏమోరా, వాడు నా ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లేదు. ఏమైపోయాడో. ఇంతకీ పార్టీ ఎవర్రా? ఎంక్వైరీ చేసావా? చేశాను రా, ఎన్ఆర్ఐస్ వెల్ సెటిల్డ్. మరి ఆ ప్రాబ్లం గురించి చెప్పావా? అది కూడా చెప్పాను రా, నీకు చెప్పాగా గోస్ట్ హంటర్స్ అని. వాళ్ళే సాల్వ్ చేశారు ఈ ప్రాబ్లం. ఇప్పుడు వాళ్ళు కూడా రెడీగా ఉన్నారు సర్టిఫికేట్ ఇవ్వడానికి ఆ బయ్యర్ ముందు. ఇండియాలో ఇంకా భయం లేకుండా బతుకుతున్న వాళ్ళు ఉన్నారా? గ్రేట్ రా. పద. గైస్, వీళ్ళే ఆ గోస్ట్ హంటర్స్. హలో సార్, ఐమ్ అజయ్. దిస్ బాను. ఓకే. యాక్చువల్లీ ఇక్కడ వచ్చిన వాళ్ళు అడ్వాన్స్ తీసుకొని వాళ్ళు భయం ఉన్న వాళ్ళు వెనుక నుండి పారిపోవడానికి ఒక దారి ఉందండి. ఇదంతా మేము అబ్జర్వ్ చేసి 2 days ఇక్కడే ఉండి గమనించి యాక్చువల్లీ ఈ ఇంట్లో ఎటువంటి దయ్యం లేదని సర్టిఫికేట్ ఇవ్వడానికి రెడీ ఉన్నామండి. సర్టిఫికేట్ ప్లీజ్. సర్టిఫికేట్ ఎక్కడ? దిస్ ఇస్ ద వన్. థ్యాంక్ యూ, సాల్వ్ మై ప్రాబ్లమ్. థ్యాంక్ యూ. సిట్ డౌన్. థ్యాంక్ యూ. కూర్చోండి. సార్ ఇతనే మా బయ్యర్ సార్. హాయ్ సార్. చూసుకున్నారండి ఇల్లంతా ఒకసారి? మొత్తం చూశాను, అయినా మన రామలింగం చెప్పాడంటే ఆలోచించుకునేది ఏం లేదు. ఓకే. అండ్ ఐఎమ్ హ్యాపీ టు హియర్ ఇక్కడ దెయ్యం ఏం లేదని చెప్పారు. ఓకే. మీరు రిజిస్ట్రేషన్ స్టార్ట్ చేయండి, ఐ విల్ ట్రాన్స్ఫర్ ద క్యాష్. ఓకే.
ఏంటది? అబ్బాబే అదేం లేదండి, ఏదో పిల్లి ఏదో ఉంటది, మేము వెళ్ళి చూసొస్తాం. ధర పదరా పిల్లో దాని తల్లో చూసొద్దాం. ఏంటండి అది? వి డోంట్ నో సార్, యాక్చువల్లీ కిందికి వెళ్ళిన వాళ్ళు ఇంకా రాలేదు. జస్ట్ వెయిట్ సార్. విల్ జస్ట్ చెక్ సార్. అన్న నేను కూడా వచ్చేసాను. రామలింగం వస్తాను సార్ ఇప్పుడు వచ్చేస్తాను. ఏంటండి ఇది? ఏంటో సార్ నాకు కూడా అర్థం కావట్లేదు. ఏం జరుగుతుందో ఏమో సార్, నాకు అది అర్థం కావట్లేదు. కిందికి వెళ్ళిన వాళ్ళు ఇంకా రావట్లేదు ఏంటి? అదే నాకు అర్థం కావట్లేదు బ్రో. చూడు ఒకసారి సార్, మీరు కూడా వెళ్ళి చూడండి. పదండి మనం కూడా వెళ్ళి చూద్దాం. పదండి. ఏంటిది, వెళ్ళినట్టు వెళ్ళిపోతున్నారు. రండి, జాగ్రత్త రండి రండి, త్వరగా రండి. రామమ్మ ఈ లైట్లే ఎక్కడికి రా మారిపోతున్నావు? చెప్పరా, తప్పించుకోవాలనుకుంటున్నావా? నాకు చాలా సంతోషంగా ఉంది. అనాథనై పిచ్చాచిగా ఉండిపోతాననుకున్నా. మీరు చేసిన సహాయం మర్చిపోలేను. అజయ్, ఇందు జాగ్రత్త. కళ్ళు లేకపోతేనే మనసుందిగా. బంటి, క్రిష్, ఇప్పటికైనా మీలో భయం పోయిందా? పోయింది. నాన్న ఉన్నావా? ఉన్నా తల్లి. వెళ్తున్నా నాన్న. ఊరుకో బాబాయ్. ఉంటానా జై? ఊరుకో బాబాయ్, బాధపడకు. వెళ్ళిపోతున్నావా అమ్మా? ఉన్నాం కదా. అమ్మా అమ్మా. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి భయ్యా? సంతకం పెట్టాడా? పెట్టాడు. డబ్బులు ఇచ్చేవా? ఇవ్వలేదు భయ్యా. మరేకనే ఎంజాయ్ చెయ్యి. ఓకే భయ్యా. పనిలో పని మా అకౌంట్కి 10 లక్షలు ట్రాన్స్ఫర్ చెయ్యి. మీకు ఎందుకు ఇవ్వాలి? చేయవా? ఇవ్వవా? లక్ష్మి మా ఫ్రెండే, పిలవమంటావా? ప్లీజ్ లక్ష్మి అలా రా దారికి. ఓకే భయ్యా. సరే, నీ వాట్సాప్ నెంబర్ చెప్పు, అకౌంట్ డీటెయిల్స్ పంపిస్తాను. 9848011122. ఓకే, కరెక్ట్ నెంబరేనా? కరెక్ట్ నెంబరే భయ్యా. ఒరేయ్, నువ్వు కరెక్ట్గా ఫీడ్ చేసావా? థ్యాంక్ యూ భయ్యా. ఓర్ని ఈ కృషిగాడు కలజోడు మర్చిపోయాడు. పిచ్చినాడు. న్యాయం జరగాలని ఇలా చేసాం అంతే. న్యాయమే జరిగింది. ఎస్ గైస్, టాస్క్ కంప్లీటెడ్. లెట్స్ గో. యా. out for the
మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.